సో 'బిగ్ బాస్' ఈ 8th సీజన్‌లో దూసుకుపోతున్నటువంటి వరంగల్ బిడ్డ నబీల్ అఫ్రీది యొక్క కుటుంబ నేపథ్యం. అంటే వాళ్ళ ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే షెడ్జిల్‌జీ. సరే. నబీల్ అఫ్రీది మీ తమ్ముడు, అంటే మీరు అన్నయ్య. ఇంకా మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది అక్క చెల్లెళ్ళు, మీ కుటుంబ నేపథ్యం, మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు అవన్నీ చెప్పండి. యాక్చువల్లీ మేము ముగ్గురు బ్రదర్స్, సిస్టర్స్ లేరు. మా ఫాదర్ వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉండే. రీసెంట్గా 2021లో కోవిడ్ వచ్చి ఎక్స్పైర్ అయిపోయారు. అండ్ నబీల్ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి డాడీ ముగ్గురికి కూడా చాలా ఈక్వల్గా సపోర్ట్ చేసేది. ఆయనే వల్లనే మేము ఇవాళ ఇక్కడ ఉన్నాం. అండ్ నబీల్ ఏం చేసేవాడంటే చిన్నప్పుడు స్కూల్లో 3rd 4th క్లాస్లో అట్లా నేను మా అన్నయ్య ముగ్గురం ఒకటే స్కూల్లో ఉండే ఫస్ట్. దాని తర్వాత నేను మా అన్నయ్య వేరే స్కూల్కి వెళ్ళిపోయినాం. మనకి ఎంటర్టైన్మెంట్ది కొంచెం పిచ్చి ఎక్కువ ఉండే కాబట్టి స్కూల్ ఎక్కొట్టాలి అన్నట్టు కొంచెం ఉండే. సో అప్పుడు తను 3rd 4th క్లాస్లో మమ్మీకి ఫోన్ చేసేవాడు. ఆ కాయిన్ బాక్స్ కాల్ ఉన్న జమానా ఉండే. అప్పుడు కాయిన్ వేసి ఫోన్ చేసి, అమ్మ నాకు కడుపు నొప్పులు ఇస్తాను, నేను వచ్చేస్తున్నా ఇంటికి అని ఫోన్ పెట్టుడుతోనే ఒక 15-20 మినిట్స్లో ఇంటికి వచ్చేసేవాడు. అండ్ మా డాడీ ఎక్కువ ఇష్టం నబీల్కి. అంటే ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళ ఇష్టం. మమ్మీ కూడా సపోర్ట్ చేస్తుంది, కానీ ఈమె స్కూల్కి పంపిస్తుంది అన్నట్టు కొంచెం అట్లా ఉండే. డాడీ చాలా ఫేవరెట్ ఉండే నబీల్కి. ఇక్కడ మీ లాస్ట్ ఒక 2-3 ఎపిసోడ్స్ ముందు కూడా చూస్తే నబీల్ డాడీ ఫోటో పట్టుకొని కూర్చొని ఉన్నాడు. చాలా గుర్తు చేస్తూ ఉంటాడు. సో ఇంతకుముందు యూట్యూబ్ వరంగల్ డైరీలో కూడా నబీల్ యొక్క, అంటే అతని యొక్క ఎఫెక్షన్, డాడీ పట్ల ఉన్న ప్రేమ అనేది ఏ విధంగా ఉండేది ఒకసారి విన్నాము. నా కోరిక సినిమా రంగంలో నేను ఉండాలనే కోరిక అనేది నబీల్ అఫ్రీదికి ఎక్కువగా ఉండే. మరి డాడీ ఒప్పుకుంటాడా ఒప్పుకోడా ఒక భయం కూడా ఉండేది. సో ఎప్పుడైతే మా డాడీ ఒప్పుకున్నాడో, మమ్మీ ఒప్పుకున్నదో, నాకు తిరుగులేదు, నేను చేసేది మంచి పని, 10 మంది మెచ్చే పని అని చెప్పి అనుకున్న నబీల్ అఫ్రీది డాడీ కన్సర్న్ రాగానే అతని ఆనందానికి అవధుల్లో సినిమా రంగం వైపు వెళ్ళే ప్రయత్నాలు మూడింతలు స్టార్ట్ చేశాడు. దానికంటే ముందు వీటిలో సక్సెస్ అయ్యారు. సరే, మీ తండ్రి ఏ లోకంలో ఉన్నా అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని డాడీ యొక్క ఎఫెక్షన్ అనేది ఇటు యూట్యూబ్ పరంగా కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ పరంగా కావచ్చు, అంటే ఏ రంగంలో నబీల్ అఫ్రీది ఉండాలో ఆ రంగంలో తండ్రి తగ్గట్టుగా ముందుకు పోతున్నారు. సో దీనిపై అన్నగా మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీ అయితే చాలా సపోర్ట్ చేసేది మనకి. అండ్ ఏ పని చేసినా, నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసినా నా కొడుకులే మంచోళ్ళు అన్నట్టు ప్రతి ఒక్క అమ్మ నాన్న చెప్పినట్టు చెప్పేది. అండ్ ఫస్ట్ నేను యూట్యూబ్లో వీడియోస్ చేసినప్పుడు, నబీల్ వీడియోస్ చేసినప్పుడు నాకు కెమెరా కావాలి డాడీ అంటే చెప్పుడుతోనే కొనిచ్చేశాడు. అండ్ దాని తర్వాత డాడీ సర్కిల్లో కానీ ఆయనే పర్సనల్గా వాట్సాప్లో షేర్ చేసేది వీడియోస్. మా కొడుకు చేస్తున్నాడు ఇంత సపోర్ట్ చేసేది. కరెక్ట్ మేము ఎదిగే టైంలో నబీల్ సక్సెస్ అయ్యాడు అని చూసే టైంలోనే తను మాతో లేడు. అది కొంచెం బాధాకరమైన విషయం అంతే. సో చాలా బాధాకరం. నబీల్ అఫ్రీది తండ్రి అంటే నాన్నకు ప్రేమతో ఎంతో ఇష్టంగా అడిగిందల్లా తనకు కొనిచ్చే తండ్రి. ఏ బిడ్డకైనా తండ్రి యొక్క ధైర్యం అనేది అంతా ఇంత కాదు. మై ఫాదర్ ఈజ్ మై రియల్ హీరో అనుకునే నబీల్ అఫ్రీది కుటుంబం ప్రతి ఒక్కరి కుటుంబం. ఈరోజు నబీల్ అఫ్రీది ఈ రంగంలో ఉండాలి కోరుకున్న తండ్రి మూడింతలుగా ముందున్నాడు. షెడ్జిల్ గారు కూడా దుబాయ్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ పెద్దన్నయ్య ఈజ్ మ్యారీడ్, అతను ఇప్పుడు ప్రజెంట్ దుబాయ్లో ఉన్నారు. సో ఈ ముగ్గురు కొడుకుల యొక్క గొప్పతనాన్ని కల్లారా చూద్దామని కోరుకున్నటువంటి ఆ తండ్రి అన్ఫార్చునేట్లీ ఈ మధ్యకాలంలోనే చనిపోయారని చెప్పి తెలిసింది. మరి ఏ తండ్రి వెనుకైనా, ఏ కొడుకు వెనుకైనా తండ్రి అనేది ఒక ధైర్యం అనేది అది అంతా ఇంత కాదు. సో ఎప్పుడు కూడా నబీల్ అఫ్రీది కోరిన ప్రతి ఒక్క ఐటెం కొనిచ్చేవాళ్ళు. తండ్రి కొడుకుల మధ్య ప్రేమ అనేది మీ ముగ్గురు మధ్య చూస్తేనే మాకు అర్థమవుతా ఉంది. సో మీరు ఇప్పుడు చాలా బాధాకరమైనది. అంటే మీ యొక్క ఫాదర్ నబీల్ అఫ్రీదితో కానీ, మీతో కానీ, మీ పెద్దన్నయ్య అంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏ సంభాషణ సంభాషించుకునేవాళ్ళు, ఎక్కువగా మీరు ఏమీ షేర్ చేసుకునేవాళ్ళు మీ ఫాదర్తో? ఎక్కువ డాడీ ఏమనేవారంటే, మీరు ఏది చేసినా చాలా ఒక 10-20 సార్లు ఆలోచించి చేయాలి. అండ్ అది మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అని నా ఆశరా అని ఒకటే చెప్పేది. అండ్ ఎప్పుడు కూర్చున్నా చాలా జోవియల్గా ఉండేది డాడీ. మేము డాడీతో జోక్స్ చేసేది. అండ్ డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత
ముగ్గురు అన్నదమ్ములు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇప్పుడు నడుస్తుంది. భవిష్యత్తులో మీ తండ్రి యొక్క ఆశయాలు తగ్గట్టుగా ఇలాగే ముందుకు పోవాలని చెప్పి ఒక ఇద్దరు అన్నల తమ్ముడుగా నబీల్ అఫ్రీది అందరి మన్నలను పొందుతూ, ఇప్పుడు మీ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, మీ కమ్యూనిటీ వరకు మీరు పరిధి అనేది మీ కమ్యూనిటీ వరకు లేకపోతే కొంతమంది వరకు. కానీ ఇక్కడ నబీల్ అఫ్రీది విషయానికి వస్తే అతని పడ్డ కష్టం అనేది యూట్యూబ్ వరంగల్ డైరీస్ ద్వారా కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కానీ ప్రస్తుతం బిగ్ బాస్ 8th సీజన్లో నబీల్ అఫ్రీది వెనుక లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. నబీల్కి చిన్న ఏ ఇబ్బంది ఉన్నా లక్షలాది మంది ఎమోషనల్గా ఫీల్ అయ్యే ఒక ఐకాన్గా మారాడు. సో ఆ విషయంలో మీ తండ్రి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్తూ తండ్రి యొక్క ఆశయాలు నెరవేర్చాలని భవిష్యత్తులో మనస్ఫూర్తి కోరుకుంటూ సార్. సో ప్రస్తుతం మనము నబీల్ అమితంగా ఇష్టపడే స్టూడియో టాప్ ఫ్లోర్లో ఉంది. ఆ స్టూడియోలోనే వరంగల్ డైరీస్ సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు కానీ ఈవెన్ బిగ్ బాస్ 8th సీజన్ వరకు వెళ్ళాడంటే అతని మ్యాక్సిమం 98% అతని స్టూడియోలోనే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. ఏదన్నా అప్లోడింగ్ ఉన్నా కానీ అతని మైండ్లో ఏ ఆలోచన వచ్చినా కానీ ఇమీడియట్లీ స్టూడియో పై ఫ్లోర్లో ఉన్నటువంటి స్టూడియోకి వెళ్ళేవాడు. అక్కడే ఆన్ ది స్పాట్లోనే వచ్చిన ఆలోచనని ఒక వీడియో రూపేణా ఒక వాయిస్ రూపేణా నబీల్ అఫ్రీది చేస్తూ ఉండేవారు. నబీల్ అఫ్రీదికి అమితంగా ఇష్టపడే స్టూడియో చూపిస్తాం రండి.